ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ వీడియో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, చాలా మంది మాట్లాడారు. అయినా సరే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చానంటే, రీసెంట్ గా నేను విన్నాను, దీని మీద వీడియో విన్నాను. అని చెప్పింది ఏంటంటే నైటీస్, ఈ నైటీ గురించి. ఈ మధ్య కాలంలో చూస్తుంటే అల్మార్ నిండా చీరలు ఉంటాయి. ఒకటేంటి 2-3 అల్మార్లు. భర్త పెట్టుకోవడానికి, బట్టలు పెట్టుకోవడానికి అల్మారే ఉండదు, ఓపెన్ గా పెట్టుకుంటారు. చాలా రీల్స్ కూడా వచ్చాయి. అసలు నా బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి, అల్మార్లన్నీ ఆవిడ చీరలే ఉన్నాయి. అయినా సరే ఎప్పుడు చూసినా నైటీలు వేసుకునే ఉంటున్నారు మహిళలు. అందరి గురించి కాదు మేడం, ఎక్కువగా తరచుగా నైటీనే పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, ఇక ఒక టైం అంటూ లేదు, ఇక నైటీతోనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నైటీలు వేసుకోవడం వల్ల సంసారాలు కూడా చాలా చెడిపోతున్నాయి. భర్తలు గొడవలు రావడం కానీ, అంటే నైటీలో హస్బెండ్కి వైఫ్ అందం ఎక్కడ కనిపిస్తుంది అసలు? ఎందుకు ఈ నైటీ ట్రెండ్ ఎందుకు నడుస్తుంది అంటే ఒక్కసారి మీరేం చెప్తారు దీని మీద? అంటే మేము లేచిన దగ్గర నుంచి భర్త కోసమేనా అని అనుకునే స్త్రీలు ఉంటారు. ఓకే, ఇంకొక యాంగిల్లో చెప్పాలనంటే అసలు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదే పోతుంది. ఇప్పుడు నిద్ర లేచిన దగ్గర నుంచి అవే వేసుకుంటే పక్కన ఏదైనా షాప్కి వెళ్ళాలంటే కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. ఒక టవల్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. టవల్ కూడా లేదు, వెళ్ళిపోతారు అంతే. వాకింగ్కి వెళ్ళాలంటే అలా వెళ్ళిపోతారు. ఫ్యాషన్ అది మరి ఎంతవరకు బాగుంటుంది? కరెక్టు అనట్లా. ఎంతవరకు బాగుంటుంది అసలు? ఎంతమందో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిలు ఉన్నారనుకోండి, ప్యాంటు టీ షర్ట్లు వేసుకుని వెళ్తున్నారు, అది కూడా ఈక్వల్ టు నైటీయే. ఇప్పుడు లేడీస్ అనేవాళ్ళు ఒక ఏమంటారంటే ఒక గుంభనంగా, ఒక గౌరవంగా కనిపించాలి ఎప్పుడూ కూడా. అంటే వాళ్ళ మాట ద్వారా కానీ, వాళ్ళ ఆహార్యం ద్వారా కానీ, వాళ్ళ చేత ద్వారా కానీ ఎలా అయినా కూడా గౌరవాన్ని సంపాదించినట్టు ఉండాలి. కానీ ఇంతేనా ఆడవాళ్ళంటే అనే విధంగా తయారవుతున్నారు. అది మాత్రం టూ బ్యాడ్. ఇప్పుడు అలాగా ఆచ్ఛాదన లేకుండా టీ షర్ట్లు వేసేసుకుని ఇష్టం వచ్చినట్టు నడుం చుట్టూ చేతులు వేసుకుని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా తిరగడము అనేది నాట్ కరెక్ట్. ఈ లేడీస్ అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ నైటీలు వేసేసుకుని ఎనీ టైం అనమాట, ఎనీ టైం ఎనీవేర్ వెళ్ళిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే హాస్పిటల్స్ కి కూడా నైటీలు వస్తున్నారు. అక్కడ మాత్రం మీద ఏదైనా వేసుకుంటున్నారు. ఏమన్నా అంటే కంఫర్ట్ గా ఉంటుంది మాకు, లేకపోతే టైం లేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ కేసుని తీసుకొచ్చారనుకోండి, పాపం మార్చుకునే టైం ఉండదు, టక్కన అలా వచ్చేసారా అని అనుకుందాం. అక్కడికి ఒక 2 నిమిషాల టైం అయితే ఉంటుంది కదా, ఏ చుడీదారో వేసేసుకోవచ్చు, చీరే కట్టుకోవాలని అట్లా ఏం లేదు. నైటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇంకా ఇంట్లోకి వస్తే పొద్దున్న ఆయన నిద్ర లేచినప్పుడు నైటీలో ఉంటుంది, పోనీ రాత్రి వేసుకుందిలే ఇంకా స్నానం చేయలేదు, ఆయన ఆఫీస్కి వెళ్ళే వరకు నైటీలోనే ఉంటుంది, స్నానం చేసి మార్చుకున్నా కూడా మళ్ళీ నైటీయే. ఏంటి అని లేడీస్ని అడిగితే ఏం చెప్తారంటే, లేచిన దగ్గర నుంచి ఒకటే పనులండి, మా పిల్లాడు పాలు తాగితే మీద పోసేస్తాడు గ్లాస్ తోటి, లేకపోతే నీళ్లు పోసేస్తాడు, కక్కేస్తాడు, ఇవన్నీ నేను తుడుచుకోవాలంటే బట్టలు పాడైపోతాయి, ఒకటేసారి ఇదైతే నాకు కంఫర్ట్గా ఉంటుంది, వేరేది మార్చుకోవచ్చు ఈజీగా అనే సమాధానాలు చెప్తున్నారు లేడీస్. అంటే కొన్ని కండిషన్స్లో ఓకే, కానీ నిరంతరం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా చంటి పిల్లలు లాంటి వాళ్ళు ఉండరు ఇంట్లో, నీకు అంతగా ఏం పనిపాట్లు ఉండవు, నువ్వే రోడ్డుకి షాపులకి వెళ్ళి తెచ్చుకునే పని ఉండకపోవచ్చు, అప్పుడు కూడా నువ్వు నైటీ వేసుకుంటున్నావుగా. గేట్ల దగ్గర నిలబడి 4-5 ఆడవాళ్ళు నైటీలతో పప్పులు వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు, వచ్చేవాళ్ళు ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎంత గలీజ్గా అనిపిస్తుంది. మన్నే కదా చూస్తున్నారు. మన మీద వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది అనమాట. మగవాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ మన గురించే అని మనం తెలిసినప్పుడు లేదా విన్నప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుంది అవన్నీ. కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా మన గౌరవానికి అది భంగమే. అది ఇంకొకటి, భర్తలు అటుపోయాడు ఇటుపోయాడు, నా ఎంక చూడ్డు, నాతో మాట్లాడు అని అనుకునే కంటే మనం ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన రూపానికి మనం ఏమి అనలేము, చేయలేము. కానీ ఇప్పుడు బ్యూటీ టిప్స్ ఎన్ని వస్తున్నాయండి, ఎట్లాంటి వాళ్ళు కూడా అందంగా అంత చక్కగా తయారయ్యే అవకాశాలు, ప్రోడక్ట్స్ ఎన్ని వస్తున్నాయి. సరే, అవన్నీ మేము కొనుక్కోలేము, అవసరం లేదు. చక్కగా స్నానం చేసి నీట్గా తయారయ్యి బొట్టు చక్కగా పువ్వులు ఏదో పెట్టుకుని రెడీగా ఎంత అందంగా ఉంటారు. న్యాచురల్ అనమాట అది. పాతకాలంలో అయితే సాయంత్రం అవ్వగానే పూలు పెట్టుకొని చక్కగా తెల్ల చీరలు కట్టుకొని భర్త వచ్చేటప్పటికి ఎదురు చూస్తూ ఉండేవారు అనమాట. పిల్లల్ని చక్కగా వాళ్ళకి స్నానాలు పోసి, వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి, వాళ్ళకి తిండి పెట్టి నిద్రపుచ్చి భర్త వచ్చే వరకు ఎదురు చూసేవారు. అప్పుడు ఆయన కూడా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది,
అబ్బా నువ్వు ఈరోజు భలే రంబలా ఉన్నావే అని పొగిడేవాళ్ళు. ఎస్. ఇప్పుడు ఎవరు ఇది ఎప్పుడో పాతకాలం సంగతులే, మాకు కూడా తెలియదు. అలా ఉండేవి మా పేరెంట్స్ ఆ సమయాల్లో. మా చిన్నతనంలో అంతా చూసేవాళ్ళం కాబట్టి, అమ్మమ్మలు కానీ వీళ్ళందరినీ చూసేవాళ్ళం. అయితే తర్వాత నుంచి ఇవన్నీ తగ్గిపోయాయి, స్పీడ్ కాలం అయిపోయింది. కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, వాళ్ళ లైఫ్ కూడా స్పీడ్ అయిపోయింది కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మరొక విషయం మేడం, ఈ నైటీల వల్ల శరీర ఆకృతి కూడా మారిపోతుందని చెప్పి కూడా విన్నాను నేను. కరెక్ట్, చెప్తారు చాలా మంది. ఏంటంటే మనకి ఈ చీర గురించి ఒకటి ఉంది, ఒక శీర్షిక, మళ్ళీ చెప్పుకోవచ్చు, దాని గురించి మాట్లాడదాం చీర మీద. అది ఎంతమంది పాటిస్తారా ఎంతమంది రైట్ అంటారా అనేది పక్కన పెడితే దాని గురించి ఒకటి మాట్లాడదాం మనం. ఇప్పుడు చీర కట్టు వల్ల ఏమవుతుందంటే లేడీస్ బాడీ షేప్ ఎలా ఉంటుంది, ఏదో 36, 27, 28 చెప్తారు మేడం. మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి 34, 35 అట్లా మెజర్మెంట్స్ ఇట్లా చెప్తారు కదా. అలా మెజర్మెంట్స్ ఉండేలాగా మన బట్టలు డిజైన్ చేశారు. ఆ బట్టలు ఇక్కడ ఈ బ్లౌజ్ని ఇట్లా టైట్ చేసి వేసుకోవడం వల్ల ఈ మెజర్మెంట్స్ ఇలాగే మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చీర దగ్గర పెట్టికోట్ గట్టిగా కట్టడం వల్ల ఈ నడుం మెజర్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ అవుతుండే. ఫర్ ఎగ్జాంపుల్ 27 ఉంది, అది 28 అయినా కూడా పైన మెజర్మెంట్కి కొంచెం తక్కువే ఉంటుంది. మళ్ళీ సీట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అట్లా బాడీ షేప్ని బట్టి డిజైన్ చేశారు బట్టలు కూడా అని చెప్పాను కదా. ఆ చీర కట్టడం వల్ల ఒక షేప్ని ఇస్తుంది అనమాట. ఆ కింద మెజర్మెంట్ ఇంకో రకంగా ఉండటం వల్ల అప్పుడు పైనుంచి కింద వరకు చూస్తే లేడీస్ని ఒక సుందరమైన శిల్పం ఆకారంలో ఉండి ఎంతో అట్రాక్షన్, ఆడవాళ్ళకే చూడాలనిపించేటట్టుగా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. నేనైతే అందంగా ఉన్న ఆడవాళ్ళని చాలా బాగా చాలా సేపు జెలస్ వస్తుంది వాళ్ళని చూస్తే, ఎంత బాగా చీర కట్టుకుంది అని అంటాం మనం. అదే అయితే వాళ్ళ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది బై బర్త్ వాళ్ళ ఫిగర్లు బాగుంటాయి, బాగోని వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకునే రోజులు. ఎస్. మరి అలాంటప్పుడు ఈ నైటీ అనేది వేస్తే ఏమవుతుంది, పైనుంచి కిందకి మొత్తం ఒకటే మెజర్, ఒక డబ్బాలాగా ఒకటే మెజర్. దానివల్ల ఏమవుతుంది, శరీరానికి గాలి తగిలినప్పుడు ఉబ్బుతుందని చెప్తారు. ఎస్. ఆ గాలి తగలకుండా ఇట్లాంటి బట్టలు డిజైన్ చేశారు. మన ఇండియన్ క్లైమేట్ ప్రకారం మన బట్టలు ఉంటాయి. దట్టు సౌత్లో ఒకలా ఉంటుంది, నార్త్లో ఒకలా ఉంటుంది. వాళ్ళ వాతావరణాన్ని బట్టి డిజైన్స్ ఉన్నాయి బట్టలు. సో మన వాతావరణానికి తగ్గట్టుగా ఓవరాల్గా చెప్పాలంటే ఇండియాలో చీర, ఈ చీర కట్టు అనేది బాడీ షేప్ని పర్ఫెక్ట్గా ఉంచుతుంది, అనారోగ్యాలు పాలు చేయదు. అంటే ఉబ్బిపోతూ ఉంటే దానికి ఏమున్నట్టు ఇంకా అడ్డదిడ్డంగా అయిపోతుంటే, నాకు తెలిసిన ఒక ఆవిడంది, ఆవిడ కొంచెం లావు. ఆవిడ ఏం చేసిందంటే అమ్మని చీర కట్టుకోవాలని చెప్పి 6 ఆడపిల్లలు, ఆవిడ ఏం చేసింది, నైటీకి వచ్చేసింది. ఆవిడ 40sలోనే వచ్చేసి, అమ్మ నేను కదలలేకపోతున్నా, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయండి. 6 ఆడపిల్లలు ఎదురుగుండా కనిపిస్తుంటే ఆవిడ పని చేయాలనిపించేది కాదు. ఆయన బాగుండేవాడు, చక్కగా హైటు 6 అడుగులు, ఉద్యోగానికి వెళ్తూ చాలా అందంగా స్మార్ట్గా ఉండేవాడు. పిల్లలందరూ సేవలు చేసేవారు, మా అమ్మకి నొప్పి, మా అమ్మకి నొప్పి, మా అమ్మకి నొప్పి అని చెప్పి 6 పని చేసేసేవారు. ఆవిడ అసలు కూర్చున్న దగ్గరికే వాటర్ గ్లాస్ రావటము, మరి పేస్ట్ బ్రష్ మీద వేసి ఇవ్వటము, ఆవిడ ఫ్రంట్ సైడ్కి వచ్చి చెట్లలో బ్రష్ చేసుకుని మళ్ళీ వెళ్ళి హాల్లో కుర్చీలో, నీకు 40 ఏళ్లకే అంత దుస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? నేను చూస్తుండగానే ఆవిడ గుమ్మాలు పట్టినట్టుగా అయిపోయింది, చనిపోయింది కూడా తర్వాత. ఇంతకు చెప్పొచ్చేదంటే ఆవిడ నైటీకి వచ్చేసింది. ఆవిడ నైటీ ఆవిడకి మామూలు బట్టలు పట్టడం మానేసింది. నైటీలు కూడా సరిపోకపోతే వాళ్ళ కూతుళ్ళు ఏం చేశారు, తాన్ మీద గుడ్డ తీసేసుకుని ఒక పెద్దది మీరు అన్నట్టు డబ్బాలా కుట్టించేసి తొడిగేస్తున్నారు. ఎలాగోలా ఇలా అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయి వచ్చాము, నీళ్లు పోసేసుకుంటుందా, మరి వాళ్ళు స్నానం చేయిస్తారో నాకు తెలియదు. ఎలాగోలా బయటకు రావటం, ఆ పైనుంచి కిందగా గౌన్ వేసేసుకోవడం, ఇట్లా కూర్చోవడం, ఇక అన్నీ వస్తాయి కాళ్ళ దగ్గరికి. 6 అయ్యాయి. మరి ఒకళ్ళ ఇద్దరా? ఒక 2 బయటికి వెళ్ళినా 4 ఉంటారు ఇంట్లో, 4 బయటికి వెళ్ళినా 2 ఉంటారు ఇంట్లో. 2 ఎక్కువ కదా ఒక మనిషికి సర్వీస్ చేయటానికి. అలా చేసుకోకూడదు, అలా చేసుకుంటున్నారు. ఈ నైటీ వల్ల దుష్ప్రభావాలు ఏంటనేది నేను చెప్తున్నా. అది ఏమవుతుందంటే మెల్లగా శరీరం పనిచేయలేదు ఆవిడికి, అలా లావ్ అయిపోతుంది. నేను ఇంకా చీరగట్లేని అలా నైటీల సైజ్ పెంచింది, నైటీ సైజ్ పెరిగే కొద్దీ బాడీ పెరిగింది, బాడీ పెరిగే కొద్దీ నైటీ సైజ్ పెరిగింది. లోపల ఆర్గాన్స్ పనిచేయటం మానేసినాయి ఆవిడకి. ఎందుకంటే కదలట్లేదు, 2 అడుగులు వేయట్లేదు, కాలు నొప్పి, నడువు నొప్పి, తలనొప్పి, చేయి నొప్పి, ఏలు నొప్పి, అన్ని నొప్పులే. ఇంకా కదలలేకపోతే ఆవిడ అలా అయిపోయింది, కావాలన్నా అలా అయిపోయింది ఆవిడకి అర్థం కాలేదు. పిల్లలు ఉన్నారు కదా, నాకు చెయ్యాలి అన్నట్టు, ఎంతమందిని కన్నాను పెంచాను, వాళ్ళు నాకు చెయ్యాలి,
అన్నట్టుగా ఫీల్ అయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా అమ్మ అని చెప్పి పాప మమ్మల్ని కానీ పెంచింది, మా అమ్మకి నొప్పి వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడో వీళ్ళందరూ పుట్టకముందు ఫోటో ఒకటి చూపించేవారు, మా అమ్మ ఇలా ఉండేది ఇలా ఉండేది అని. వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది కదా. మరి అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, ఫైనల్ గా చూద్దాం. ఈ నైటీస్ ఎంత కంఫర్ట్ గా ఉంటాయి కదా, కంఫర్ట్ ఉంటాయని నైటీలు వేసుకుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈ నైటీస్ లో కూడా ఫ్యాషన్ వచ్చేసింది. ఒక డ్రెస్ లాగా దాన్ని ఒక ఫిట్టింగ్ లాగా కూడా వేస్తున్నారు నైటీ. అసలు నైటీ అంటేనే నైట్ వేసుకోవాలి, కంఫర్ట్ కోసం వేసుకుంటారు దాన్ని, ఫ్రీగా ఉండాలని. కాసేపు ఆ నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటారు దాన్ని, మార్నింగ్ లేచి తీసేయాలి. సో నైటీ అంటేనే నైట్, దాంట్లోనే ఉంది పేరులోనే నైట్ వేసుకోవాలని. కానీ ఇప్పుడు అదేంటంటే ఫ్యాషన్ అయిపోయాయి నైటీస్ లో కూడా, ఫిట్టింగ్ నైటీస్ వచ్చేసాయి, అదొక డ్రెస్ లాగా. అందుకే ఇంకా చీరలు కట్ట మానేశారు చాలా మంది, నైటీలే ఇక అది కూడా ఫ్యాషన్ నైటీలు. ఇది అసలు ఎలా పుట్టిందంటే నైటీ చరిత్ర నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఎప్పుడో మేము బాగా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ మూవీస్ కూడా మేము చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు నేను చూస్తున్నా అలాంటి మూవీస్. లక్ష్మి, సినిమా యాక్టర్ లక్ష్మి, దీప, అలా యాక్టర్స్ ఎవరో పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళు ఫుల్ గౌన్ అని చెప్పేసి ఇక్కడ వరకు హ్యాండ్స్, మళ్ళీ ఇక్కడ కుచ్చులు ఉండేవి, ఇలా ఇక్కడ వరకు మామూలు టైట్ గా ఉండి కింద ఇలాగా ఎలిఫెంట్ ఇదిలాగా అంబ్రెల్లా టైప్ లాగా ఇలా వచ్చి దాన్ని మ్యాక్సీ అని చెప్పి వచ్చేవట. అవి సినిమాలు ఇంట్రడ్యూస్ చేస్తే హీరోయిన్స్ డ్యూయట్స్ లో వేసుకుని పాడటం అవన్నీ మనం ఇప్పుడు చూడొచ్చు పాత సినిమాల్లో బయటకు తీసి. ఆ తర్వాత కాలంలో పుట్టినాయి ఈ నైటీలు. ఇదేదో బాగుంది, మీరు అన్నారు కదా ఇప్పుడు కంఫర్ట్ గా ఉంది, గౌన్ లాగా వస్తున్నాయి అని చెప్పి. అప్పుడు మధ్యకాలంలో నైటీస్ వచ్చాయి, ఏది మామూలుగా షేప్ పైనుంచి కిందకి ఇలా. ఇప్పుడు మీరు చెప్పినవి వస్తున్నాయి, అది ఫ్రాక్ లాగా కుట్టి ఒక షేప్ తీసుకొచ్చి కింద అంబ్రెల్లా టైప్. మళ్ళీ అప్పుడు ఆ కాలంలో ఫ్యాషన్ మళ్ళీ తిరిగి ఇలా తీసుకొచ్చారు. మల్టీ ఇటు ఇలా పనికి వస్తుంది, అటు బయటికి కూడా ఇక్కడ వరకు ఉంటుంది, అది మోకాల కింద వరకే, ఫుల్ కూడా కాదు. అలాగే బయటకు వచ్చేస్తున్నారు పిల్ల పెద్ద అందరం షార్ట్ నైటీస్. అదొక ఫ్యాషన్ డ్రెస్ లాగా అయిపోయింది అనమాట. అంటే ఎట్లా వీలైతే అట్లా వెళ్ళిపోతున్నారు. అంత బిజీయా అంటే ఏమో నాకు అర్థం కావట్లేదు. అంత బిజీ ఉన్నారు, బట్టలు కూడా వేసుకోలేని అంత బిజీ అయిపోయారు అని అంటే, మళ్ళీ మీరు అన్నట్టు బీరువాల బట్టలని చీరలు వాళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా నైట్ వేసుకునేది. ఇది డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, పొద్దుటి నుంచి పని పాటలు చేసుకున్నా, ఆఫీస్కి వెళ్ళొచ్చినా, పొద్దుటి నుంచి చీర కట్టుకున్నా, ఇంకొక డ్రెస్ వేసుకున్నా బాడీని టైట్ చేసి ఉంచుతుంది. ఎందుకంటే బాడీ షేప్ని కంట్రోల్లో పెట్టడానికి. ఎవరన్నా వస్తుంటారు పోతుంటారు, సడన్గా మనం బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ డ్రెస్ మెయింటెనెన్స్. ఈవినింగ్ అయిన తర్వాత స్నానం అనేది ఎందుకు పెట్టారో, ఆరోగ్యం. పొద్దుటి నుంచి ఇన్ని పనులు చేసినప్పుడు బయటకు కూడా వెళ్ళొచ్చినప్పుడు బ్యాక్టీరియా అనేది చాలా ఉంటుంది. సో స్నానం మస్ట్. ఆ స్నానం చేసిన తర్వాత బాడీని ఫ్రీగా వదలమని చెప్తారు, డాక్టర్స్ కూడా చెప్తారు. ఎందుకు అనంటే ఇన్నర్ వేర్స్ కూడా వేసుకోవద్దని చెప్తారు. ఎందుకనంటే బాడీలో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో బయటకి లోపలికి గాలి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు శరీరానికి భగవంతుడు నవరంధ్రాలు ఎందుకు పెట్టాడు? ఒక డబ్బా గట్టిగా మూత వేసి పెడితే ఏమవుతుంది? అది అలాగే ఉంటుంది బాడీ కూడా. అందుకే బాడీకి నవరంధ్రాలు భగవంతుడు పెట్టాడు, అందులో నుంచి గాలి లోపలికి బయటికి వెళ్తూ ఉండాలి. మనం 24 గంటలు జెంట్స్ అయినా సరే 24 గంటలు ఇన్నర్స్ వేసి టైట్ చేసేస్తే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకో పొట్ట బెగదీసినట్టుగా రకరకాల ఇన్నర్ పార్ట్స్ దగ్గర, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడము. ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రావటము. మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరూ కూడా ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు క్లీన్ చేసుకుని ఉండాలి ఎప్పుడు కూడా. అది మంచి పద్ధతి. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ డాక్టర్స్ చెప్తారు. అందుకని నైట్ టైంలో నైటీ వేసుకోవడం ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి. తర్వాత హాయిగా నిద్ర పడుతుంది ప్రశాంతంగా. ఆ ప్యాంట్లు వేసుకుని ఏం పడుకుంటారు? సో మగవాళ్ళు కూడా నిక్కర్లు వేసుకోవడం అది కూడా నాట్ కరెక్ట్. ఇన్నర్స్ వేసేసుకుని నిక్కర్లు వేసేసుకుని కాళ్ళు ఎలా అనుకుంటే తిరిగేయడం కాదు. దాంట్లో ఎందుకు ఈ బట్టలు ఇప్పుడు పెట్టారు అప్పుడు పెట్టారు, ప్రతి దాంట్లో ఒక రీజనింగ్స్ ఉంటాయి. వాటిని తెలుసుకోవాలి. ఏదో కంఫర్ట్గా ఉందని చెప్పి స్నానం కూడా చేయరు నవీన. ఆ బట్టలతోనే తిరుగుతూ ఉంటారు. వీలైతే 2 రోజులు స్నానం చేయరు. అసలు వాళ్ళ దగ్గర నిలబడలేము. అసలు నీ ఒంటి మీద బట్టలు నీకే వాసన వస్తాయి, ఎందుకు నువ్వు మార్చుకోవు అని అడగాలనిపిస్తుంది నాకు. వాళ్ళ పక్కన ఇంకొకళ్ళ నుంచి ఉంటే భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక శుభ్రత కూడా అన్నమాట. రెండో పూట స్నానం చేయటం, మంచిగా ఫ్రీ బట్టలు వేసుకోవడం, ఇన్నర్స్ వేసుకోకపోవడం అనేది చాలా ఆరోగ్యం. ఆ నైటీ అప్పుడు వేసుకోవాలి. అది దాని యొక్క ఉద్దేశము, తయారు చేసిన ఉద్దేశం కూడా అది. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుని పిచ్చి పిచ్చిగా ఒక అందం చందం లేకుండా భర్త ముందు కనబడటం. అంటే నిక్కరేసుకుంటే మొగుడు అందంగా ఉంటాడు. నేను చెప్పట్లేదుగా నిక్కరేసుకోరా అబ్బాయి అని.
చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఎలా ఉండాలి అలా ఉండాలి. చూసారంటే పాత సినిమాల్లో వాళ్ళు పైన కింద ఒకటే మ్యాచింగ్, పైన కుర్తీలాగా ఉంటుంది, కింద లుంగి సేమ్ కలర్. ఆడవాళ్ళేమో చక్కగా తెల్ల చీర మల్లెపూలు కట్టుకుంటారు, వీళ్ళేమో ఇది సినిమా కాబట్టి మనకు అలా తెల్ల చీరలు మల్లెపూలు చూపించారు. ఆ జమానా పోయింది, పూలు కూడా లేవు. కోల్డ్ స్టోరేజ్ పూలు మన వాసన కాదు కదా, రంగు కూడా కోల్పోతున్నాయి. అవి దేవుడికి పెట్టాలనిపించట్లేదు. సో ఇప్పుడు అదంతా ఆ ట్రెండ్ పోయింది. మంచిగా నైటీ వేసుకోండి స్నానం చేసి. అప్పుడు ఆ రోజుల్లో లుంగీలు అలా ఎందుకు చూపించారంటే మగవాళ్ళు కూడా ఇలా ఉండండి అని తెలియజెప్పడానికి చూపించారు. అలాంటి డ్రెస్సులు అంటే అలాగే వేసుకోమని కాదు, అంటే ఒక లుంగి చూపించారు, దాన్ని అది కూడా స్టైల్గా చూపించారు. ఇంకా నైట్ డ్రెస్సులు అని చెప్పి జెంట్స్కి కూడా చూపించేవారు. మరి అంత మీరు మెయింటైన్ చేయలేకపోయినా చక్కగా స్నానం చేసి ఉతికిన లుంగి కట్టుకొని ప్రశాంతంగా పడుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. మరి అప్పుడు భార్యకి అట్రాక్షన్గా ఉంటుంది, భర్తకి అట్రాక్షన్గా ఉంటుంది. అరే పొద్దు నుంచి చూసుకొనే లేదు ఒకళ్ళనొకళ్ళం అని ఒక అట్రాక్షన్ అనేది ఇద్దరి మధ్యన ఉంటుంది. సో ఆకర్షణ అనేది ఎంత ఏజ్ వచ్చినా కూడా భార్యాభర్తల మధ్యన తరగకూడదు. అది ఎప్పుడైతే లోపిస్తుందో అటు చూడాలనిపిస్తుంది. అదేదో బాగుంటుంది, ఆవిడ చక్కగా తయారైంది, ఇప్పుడు నేను చెప్పినట్టు తయారైంది ఆవిడ, అటు చూడాలనిపిస్తుంది. ఇదేముంది పైనుంచి ఏమీ లేదు, ఒకటే గొట్టం. కాబట్టి ఇటు ఏం చూడాలి, అక్కడైతే అన్ని కనిపిస్తున్నాయి. అలా కనిపించే వైపు మనం ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం, అది మనం తెలుసుకోవాలి. ఇది చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి బాగుంటుంది, కానీ రియాలిటీ ఏంటి అది ఆలోచించి ఎవరి జీవితాన్ని వాళ్ళు చక్కగా మలుచుకోవాలి. అమ్మ ఒక నైటీకి ఎంత చెప్పింది ఆవిడ అంటే, ఒక నైటీకే కాదు ప్రతిదానికి చెప్తాను నేను. కామెంట్స్ కూడా వస్తాయి మేడం, మనం అందరి గురించి మాట్లాడట్లేదు. మరి ఫైనల్ ఒక్క మాట చెప్పండి, అంటే మేము నైటీలు వేసుకుంటే ఏంటి, ఆవిడకేంటి ప్రాబ్లము, మాకు కంఫర్ట్ గా ఉందని మేము వేసుకున్నాము, ఏమైంది అని చెప్పేసి కొంత కామెంట్స్ కూడా పెడతారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఇది మగవాళ్ళ కంప్లైంట్ అమ్మ. చాలా మంది మగవాళ్ళు వాపోతున్నారు, అంటే నీ దగ్గరకు వచ్చి వాపోతున్నారు అంటే అఫ్ కోర్స్ కాకపోవచ్చు, కానీ టాక్ అయితే వింటున్నాం కదా బయట. ఎంతో మంది మగవాళ్లే ఈ నైటీ గురించి టీవీల్లో వాటిల్లో మాట్లాడుతున్నప్పుడు అది మగవాళ్ళ ఘోష అని అర్థం కావట్లేదా మీకు? అది విని మన ఆడవాళ్ళ పరువు కాపాడాలి, దీంట్లో లాభ నష్టాలు ఏంటి అని చెప్పాలని మేము ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ మ్యామ్.